ఇక్కడ ఒక విషయం మీరు చూడాలి. ఆదినారాయణ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు ఒకప్పుడు విరోధం ఉంటే నేను ఇద్దరిని రాజీ చేసి మనకు అవసరం లేదు, కడప జిల్లా అభివృద్ధి ముద్దు తప్ప మనకు ఎలాంటి అహంభావాలు అవసరం లేని ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం అందరం. ఈ రోజు రెండు కుటుంబాలు కలిశాయి, ఈ జిల్లా బాగుపడుతుంది. ఈ రోజు మనం అందరం కూడా హింస వద్దని మనం అనుకుంటే బాబాయిని చంపి ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే మనకు ఆయనకు అదే వ్యత్యాసం. నిన్ననే కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబం, కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబం రెండూ కలిశాయి. ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేశారు. జేసీ దివాకర్ రెడ్డి గారు, పరిటాల సునీత ఇద్దరు కలిసి పనిచేశారు. ఇంకో పక్క విజయనగరం రాజులు, బొబ్బిలి రాజాలు ఇద్దరు కలిసి పనిచేశారు. చరిత్రలో విరోధాలున్నా, ఇటీవల విభేదాలు వచ్చినా అందరినీ కలిపే పార్టీ తెలుగుదేశం పార్టీ, అందరిలో చిచ్చు పెట్టే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకో పక్క ఈరోజు వీరైన తర్వాత రాజంపేటకు సత్యప్రభ గారిని రాజంపేట ఎంపీగా పెట్టాం. ఒక సామాజిక న్యాయం కోసం సత్యప్రభ గారు అయితే కరెక్ట్ గా ఉంటుందని రాజంపేటకి సత్యప్రభ గారిని పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జమ్మలమడుగు అభ్యర్థి రామసుబ్బారెడ్డి గారు గట్టిగా ఆశీర్వదించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. కడప అభ్యర్థి అమీర్ బాబు ఒక సీనియర్ లీడరు, ఆయన కూడా అభినందించాలి. ప్రొద్దుటూరు లింగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. మైదుకూరికి సుధాకర్ యాదవ్ గారు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఇచ్చి ఆయన కూడా ఎనలేని సేవలు అందించారు. వారికి స్వాగతం పలకాలి, గట్టిగా చెప్పాలి. కమలాపురం నుంచి నరసింహారెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, గెలిపించాలి. నమ్మకమేనా? బద్వేల్ నుంచి రాజశేఖర్, అదే మరిగా పులివెందల నుంచి సతీష్ రెడ్డి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత దారుణం అంటే ఎవరైతే అక్కడ సాక్ష్యాలు చూసిన వాళ్ళు కూడా చెప్పలేదంటే, ఇప్పుడే మన ఆదినారాయణ గారు చెప్పినట్టు, మిగిలిన వాళ్ళు చెప్పినట్టు పోలీసులైతే ఇంట్రాగేషన్ చేస్తారు, మేము ఏదైనా చెప్తే మమ్మల్ని చంపేస్తారని ప్రాణభయం ఉందంటే ఆ పులివెందల్లో ఎలాంటి రాజ్యం ఉందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాక్షస రాజ్యం ఇది మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. లింగాల అభివృద్ధిలో 3వ ప్లేస్ అది. రాష్ట్రంలోని జీబీఏలో నెంబర్ 3. నాకు ఒక నమ్మకం ఉంది, భవిష్యత్తులో నెంబర్ 1 ఏదంటే లింగాల, సింహాద్రిపురం, పులివెందుల నియోజకవర్గం వస్తుంది. అయితే నా చేతుల్లో హత్యలు చేసే వ్యక్తులు ఇక్కడ ఉండి మొత్తం మనలందరినీ కూడా కంపు చేసి చాలా భయంకరంగా చేసే పరిస్థితికి వస్తున్నారు. మనిషి మనిషిగా బతుకుదాం, మానవత్వంతో ముందుకు పోదాం, హింసకు తావు లేకుండా చూద్దాం. ఏదైతే ప్రశాంత వాతావరణం, మనిషికి కావాల్సింది డబ్బులు కావాలి, మనిషికి కావాల్సింది జీవన ప్రమాణాలు బాగుండాలి. అదే సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో మనం బతకాలి. ఎప్పుడు చంపుతారో, ఎవరు చంపుతారో, ఎందుకు చంపుతారో తెలియకపోతే అది బ్రతికే కాదు. జీవితానికి భద్రత ఉండాలి, మనుషుల్లో మార్పు రావాలి. ఒకప్పుడు నేనే ఫ్యాక్షన్లు లేకుండా చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్షన్ల పైన కఠినంగా వెళ్ళాను, తీవ్రవాదం పైన కన్నెర్ర చేశాను, మత ఘర్షణల పైన గట్టిగా పోరాడి కంట్రోల్ చేశాను. కడాను నా మీద విరుచుకుపడ్డారు. వెంకటేశ్వర స్వామికి నేను ఆ రోజు బ్రహ్మోత్సవం లాంఛన ప్రాయంగా ప్రభుత్వ లాంఛనాలు ఇస్తా ఉంటే నా మీద 24 బాంబులు పేల్చారు. 5-6 బాంబులు నా కారును కొట్టాయి. సాక్షాత్ భగవంతుడు నన్ను కాపాడాడు తప్ప ఏదో ఈ రాష్ట్రానికి చేయాలి అనే ఉద్దేశంతో కాపాడాడు. ఆ రోజు కూడా మీరు చూశారు, ఇక్కడ గంగిరెడ్డి
వాళ్ళకు ఫోన్లు అన్ని ఇచ్చారు. నేను పట్టించుకోలేదు. కానీ నేను ఒకటే ఆలోచించాను, నన్ను ఎవరేం చేసినా నేను భయపడను, కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, విలువల కోసం మీకోసం పోరాడతాను తప్ప రాజీ పడనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఆ రోజు జరిగిన విషయం. ఈ రోజు మీ ఇంట్లోనే జరిగితే మీరు సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేరు. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి గారు, రాజంపేట చెంగల్రాయలు గారు, రైల్వే కోడూరులో నరసింహప్ప గారు, మొత్తం అందరినీ మీరు చూస్తే ఒక మంచి టీమును పెట్టాం, నెంబర్ 1 టీమును పెట్టాం. మీరందరూ వీళ్ళని పూర్తిగా ఆశీర్వదించండి. మీకు ఏ విధంగా చేయాలి, జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో చేసే బాధ్యత నాది. ఇంకా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను పనులన్నీ చేస్తే మీరు పర్వాలేదు పనులు చేస్తున్నారు కాబట్టి ఓట్లు వేయకూడదు అనుకుంటే, వేయాల్సిన పర్వాలేదు అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, రాత్రింబగళ్ళు మేము పనిచేసేది మళ్ళా ఎన్నికల్లో గెలవాలి. ఎన్నికల్లో గెలిచేది మళ్ళా మీకు మెరుగైన సంక్షేమం అభివృద్ధి చేయడానికి. ఎన్ని ఎక్కువ సీట్లు గెలిస్తే అంత సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది. ఎంత సుస్థిరమైన ప్రభుత్వం వస్తే అంత సమర్థమైన పనులు అవుతాయి. ఇది మీ ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, శాంతి భద్రతల కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పైడిపాడు రిజర్వాయర్ కూడా R&R బాధితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలో చేస్తాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల వాళ్ళకి నష్టం జరిగింది. తొందరలో వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, తమ్ముళ్ళు ఇప్పుడు మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? కడపలో అన్ని సీట్లు గెలిపిస్తారా? 10 సీట్లు, 2 పార్లమెంట్లు గెలిపిస్తారా? మనకు ద్రోహం చేసే పార్టీని వదిలిపెడతారా మీరు? మనకు నష్టం చేసే టీఆర్ఎస్ తో కలిసి, నరేంద్ర మోడీతో కలిసి మన జన్మభూమికి ఇబ్బందులు కలిగించేవారు ఎంతటి వారైనా వాళ్లకు గుణపాఠం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో అదే నిజమైన పనిష్మెంట్. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తామంటే గట్టిగా 2 చేతుల పైకి చెప్పండి, గెలిపిస్తామని. పోరాటానికి సిద్ధమా? అనుమానం లేదా? పోరాటానికి సిద్ధమైతే చెప్పండి, పోరాడతామని చెప్పండి. అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మీ ఓటు ఎవరికంటే కడపంతా వినపడాలి, రీసౌండ్ రావాలి, గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అదే మరిగా నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడుతాం, కాపాడుతాం. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని. తమ్ముళ్ళు, నేను ఒకటే మీ దగ్గర నుంచి కోరుతున్నా, మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ చారిత్రకమైన బాధ్యత మనందరిపైన ఉంది. తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని ఎండగట్టాలి. అవసరమైతే సర్వశక్తులు ఒడ్డి చిత్తుగా ఇలాంటి వ్యక్తుల్ని ఓడించి మళ్లీ తిరిగి కోలుకోలేని పరిస్థితి తీసుకొస్తే భవిష్యత్తులో ఎవరైనా అన్యాయం చేయాలన్నా భయపడతారు. ఇంకా చాలా చేస్తారు. ఆ బీహారీ డెకాయిట్ ఒక ఆయన ఉన్నాడు, పీకే. ఆయన సైబర్ నేరాలు. నన్ను అడుగుతున్నా నాకెందుకు ఓటేయాలని. నేను చెప్తున్నా, మీ బీహార్కి ఆంధ్రప్రదేశ్ పోటీ ఒకసారి కంపేర్ చేసుకో. 5 ఏళ్లు నేనేం చేశాను, మీ బీహార్ ఏం చేశారు, నువ్వు ఉండే నితీష్ కుమార్ పార్టీ గారి బీజేపీ ఏం చేశారో కంపేర్ చేసుకొని
తర్వాత మాట్లాడమని ఆ బీహార్లో ఉండే సైబర్ క్రిమినల్కి చెప్తున్నా.